ముద్దు ముద్దుగా కనిపించే ఆ బాబు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోయారు. కొన్నేళ్లుంటే బుడిబుడి అడుగులతో ఆడుతూ పాడుతూ తిరుగుతాడని ఆనందపడ్డారు. కానీ 3 ఏళ్లు వస్తున్నా అడుగులు సరిగా పడ్డం లేదు. ఆ తర్వాత కన్నవాళ్లకు పిడుగులాంటి వార్త తెలిసింది. కోట్లతో ఆ చిన్నారి ప్రాణం ముడిపడి ఉందని తెలిసి అల్లాడిపోతున్నారు. కర్నూలుకు చెందిన హరీష్ కుమార్, బాలనవ్యశ్రీ దంపతులకు 2022లో అశ్వర్త్ గురుదత్తా పుట్టాడు. చూడ్డానికి చాలా ముద్దుగా కనిపించే అశ్వర్త్ అందరి పిల్లల్లా చురుగ్గా లేకపోవడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. ఆస్పత్రికి తీసుకువెళితే వైద్యులు పరీక్ష చేసి బాంబు పేల్చారు. డ్యూచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధిగా నిర్ధారించారు. 6 ఏళ్ల వయసులోపు ఏలేవిడేస్ ఇంజెక్షన్ ఇవ్వాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. ఇంతకీ ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంతో తెలుసా? 26 కోట్లు. సామాన్య కుటుంబం కావడంతో అంత డబ్బు ఎలా తేవాలి, బిడ్డను ఎలా బతికించుకోవాలి అని కుమిలిపోతున్నారు కన్నవాళ్లు. మా బాబుకి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ డిఎండి అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉంది. ఇది ఒక ప్రాణాంతకమైన జెనెటిక్ డిజార్డర్. ఈ డిజార్డర్లో ఏమవుతుందంటే మజిల్ అనేది కంప్లీట్గా, కండరాలు అనేటివి ఏమవుతుందంటే కరిగిపోతూ ఉంటాయి. అలా కరిగిపోతూ కొద్దిగా డిలే అయ్యే కొద్దీ ఏమవుతుందంటే బాబు నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయి మంచాన పడాల్సింది వస్తుంది. దాని తర్వాత ఇంకా అలానే డిలే అయితే ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడి బయట సపోర్ట్ అంటే మిషన్స్ అవి సపోర్ట్ తీసుకోవాల్సింది వస్తుంది. ఇంకా దాని తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ ఇలా జరిగి ఇది చాలా ప్రాణాంతకమైన దిగా తయారవుతుంది. చివరకు ఒక ప్రైవేట్ సంస్థను ఆశ్రయిస్తే ఆ ప్రతినిధులు స్పందించి హెల్ప్ అశ్వర్త్ గురుదత్తా పేరుతో ఫండ్ రైజింగ్ మొదలుపెట్టారు. 9 నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తే 40 లక్షల వరకు సమకూరింది. మరోవైపు చూస్తే బాలుని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. కండరాలు క్షీణించి అవయవాలు చచ్చుబడిపోయే పరిస్థితి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటోందా తల్లి. బాబుకి వచ్చేసి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని అది సీరియస్ జెనెటిక్ ప్రాబ్లం అండి. దానివల్ల బాబు కండరాలన్నీ రోజు రోజుకి క్షీణించిపోతాయి. ఇప్పుడు నడుస్తున్న బాబు కూడా నడక ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. హార్ట్, లంగ్స్కి కూడా ఎఫెక్ట్ ఇచ్చి ప్రాణాంతకం అయిపోయింది, లైఫ్కి ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్లు. ఏంటి డిసీజ్, అసలు ఏంది ఇంత పెద్ద ఇంజెక్షన్, ఇంత రేటా అనుకొని ఇలా ఒక 2-3 మంత్స్ అసలు మాకేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఇంకా ఇలా కాదని చెప్పి బాబుని ఎలాగోలా కాపాడుకోవాలని చెప్పి ఇంపాక్ట్ గురు దాంట్లో క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశాము. ఇది తెలిసిన వాళ్ళు, ఈ బాబు గురించి తెలిసిన వాళ్ళందరూ సహాయం చేయడానికి ముందుకొచ్చి హెల్ప్ చేశారండి. ప్రస్తుతానికి వైద్యులు సూచించిన మందులిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. 6 ఏళ్ల వయసులోపే 26 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని, దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మనసున్న మహారాజులు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.